టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం వ్యవహారంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు అప్రమత్తమయ్యారా? గతంలో మాదిరిగా చట్టం తన పని తాను చేసుకుపోతుందనే ముతక డైలాగ్స్ను పక్కన పెట్టి వెంటనే యాక్షన్లోకి దిగేశారా? ఆదిమూలంపై సస్పెన్షన్ వేటు వేశారు చంద్రబాబు. అలాగే పనిలో పనిగా మిగిలిన ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చేశారు. ఎవరైనా సరే గీత దాటితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు బాబు. పార్టీకి భంగం కలిగించేలా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేనే లేదని కాస్త గట్టిగా చెప్పినట్లే సమాచారం. గతంలో ఎమ్మెల్యేలపై ఏమైనా ఆరోపణలు వస్తే చర్యలు తీసుకోవడానికి చంద్రబాబు వెనుకాడేవారు. కానీ ఇప్పుడు బాబు పూర్తిగా మారిపోయారు. వెంటనే డెసిషన్స్ తీసుకుంటూ జెట్ స్పీడ్లో దూసుకుపోతున్నారు ఆయన. ఇంతకు చంద్రబాబులో ఈ మార్పునకు కారణం ఏంటి? టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు రూట్ మార్చారు. గతంలో అధికారంలో ఉంటే ఒక రకం, ప్రతిపక్షంలో ఉంటే మరో రకం అంటూ ఉన్న భిన్న అభిప్రాయాన్ని తుడిచిపెట్టేస్తున్నారు. గతానికి భిన్నంగా యాక్షన్ ప్లాన్ కొనసాగిస్తూ సొంత పార్టీ నేతలకు సైతం కొత్త వెర్షన్ని పరిచయం చేస్తున్నారు. నా రూటే సపరేటు అని నిరూపిస్తూ కార్యకర్తలైనా నేతలైనా ఎవరైనా సరే తప్పు చేస్తే ఉపేక్షించేది లేదంటూ వార్నింగ్ ఇస్తున్నారు. కేవలం మాటలకే కాకుండా యాక్షన్లో సైతం చేసి చూపించడం చర్చనీయాంశంగా మారింది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఆయన దృష్టంతా పాలనపైనే ఉండేది. 2 సార్లు ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా వ్యవహరించినప్పుడు అభివృద్ధిని పరుగులు పెట్టించి హైటెక్ సీఎం అనిపించుకున్నారు. 2014లో మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు రాజధాని లేని రాష్ట్రంగా విడిపోయిన ఏపీలో అభివృద్ధికి కృషి చేశారు. పట్టిసీమ నిర్మించి పోలవరం పనులు పరుగులు పెట్టించి రాజధాని అమరావతికి పునాది రాయి వేసి ఒక రూపం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇక ఇప్పుడు 4గోసారి ముఖ్యమంత్రి అయ్యాక ఆయన వ్యవహార తీరులో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల్ని చంద్రబాబును చాలానే ప్రభావితం చేశాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే మార్పు ఎక్కువగా వచ్చిందంటున్నారు. గతానికి భిన్నంగా యాక్షన్ ప్లాన్ కొనసాగిస్తూ సొంత పార్టీ నేతలకు సైతం కొత్త వెర్షన్ని పరిచయం చేస్తున్నారు. నా రూటే సపరేటు అని నిరూపిస్తున్నారు. ఓవైపు వరదల విపత్తుతో ఏపీ వాసులు అవస్థలు పడుతున్న తరుణంలో టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం ఘటన ప్రస్తుతం తీవ్ర వివాదంగా మారింది. టీడీపీకి చెందిన మహిళా నేతపై ఎమ్మెల్యే ఆదిమూలం లైంగిక దాడికి పాల్పడ్డారని మీడియా వేదికగా వీడియోలతో సహా బాధితురాలు బయటపెట్టింది. తిరుపతిలోని భీమాస్ హోటల్లోని రూమ్ నెంబర్ 109లోని వ్యవహారాన్ని పూసగుచ్చినట్టు వివరించారు. తనను బెదిరించి ఆదిమూలం లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు వాపోయింది. ఎవరికైనా చెబితే తన కుటుంబాన్ని చంపేస్తానని హెచ్చరించారని కూడా ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు 3 సార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని చెప్పుకొచ్చింది. చివరకు ఎమ్మెల్యే ఆదిమూలం నిజ రూపాన్ని బట్టబయలు చేయడానికి పెన్ కెమెరా పెట్టినట్లు తెలిపింది. ఈ ఘటన కాస్త రాజకీయంగా తీవ్ర రచ్చగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు మంత్రి నారా లోకేష్కు సైతం తనపై జరిగిన దారుణంపై లేఖ రాశారు. దీనిపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలాన్ని సస్పెండ్ చేసినట్లు పార్టీ ప్రకటించింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై చంద్రబాబు సీరియస్గా స్పందించినట్లు తెలుస్తోంది. గతంలోనూ ఈ తరహా వ్యవహారాలపై అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా చట్టపరంగానే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు చెబుతూ వచ్చారు. ఇక ఇప్పటికే పార్టీ నేతలు తప్పు చేస్తే క్షమించను అని వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు ఈ ఘటనపై కూడా వెంటనే స్పందించి చట్టపరంగా విచారణ జరిపి చర్యలకు ఆదేశించినట్లు స్పష్టమవుతోంది. అలాని ఘటనపై తనకు పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని కూడా చంద్రబాబు ఆదేశించినట్టు సమాచారం. పాలనా వ్యవహారాల్లో ఎంత బిజీగా ఉన్నా ఏపీ టీడీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను నిశితంగా గమనిస్తూ నేతలకు మార్గనిర్దేశం చేస్తున్నారు చంద్రబాబు. అదే సమయంలో పార్టీ లైన్ దాటుతున్న నేతలకు సున్నితంగా వార్నింగ్ ఇస్తున్నారు. ఇటీవలే ఏపీ కేబినెట్ సమావేశంలో మంత్రులతో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తన కారణంగా ఇన్నాళ్లు నిర్మించుకున్న మంచి పేరు దెబ్బతింటోందని, పేపర్ల నిండా వారు చేసిన పొరపాట్లను ప్రస్తావిస్తూ వార్తలొస్తుండటంతో అందరికీ చెడ్డ పేరు వస్తోందని కామెంట్ చేశారు. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తే ఉపేక్షించనన్న చంద్రబాబు ఆడబిడ్డల విషయంలోనూ అసలు తగ్గేదే లేదంటూ వెంటనే సదరు ఎమ్మెల్యేపై యాక్షన్ తీసుకోవడం, పూర్తి స్థాయిలో నివేదిక అందించాలని ఆదేశించడం పట్ల సామాన్యులే కాకుండా నేతలు సైతం అలర్ట్ అవుతున్నారు. చంద్రబాబు ఇన్ యాక్షన్ మోడ్ అంటూ కితాబిస్తున్నారు.